ఆపదల్లో ఉన్నప్పుడు ఎలాంటి సాయమైనా చేయాలంటే మానవత్వం ఉండాలి, అంతకుమించి తెగు ఉండాలి. అలాంటి గొప్ప పని చేశారు బెంగళూరుకు చెందిన ఓ మహిళ. మానవత్వం నశించిపోతున్న ఈ జీవం లేని మనుషులకు సేవ అంటే ఎలా ఉంటుందో చూపించారు. బెంగళూరులోని కేఆర్ కోడలిలోని అండర్ పాస్ దగ్గర అంతా హడావిడిగా ఉంది. అక్కడికి ఓ సామాన్య మహిళ వచ్చి ఏం జరుగుతోందని చూసేందుకు వచ్చింది. అంతే, అక్కడ భయంకరమైన దృశ్యం చూసి ఆమెకు ప్రాణం పోయినంత పనైంది. మిగతా వారంతా నవ్వుతూ తుళ్ళుతూ వీడియోలు తీస్తున్నారు. అక్కడ ఏం జరిగిందంటే అండర్ పాస్ కింద కారు నీటిలో చిక్కుకుపోయింది. మొత్తం 6 కారులో ఉన్నారు. ఓ వ్యక్తి సాహసం చేసి కిందకు దిగాడు. కారేమో నీటిలోకి జారిపోతోంది. ఒక తాడు కావాలని కింద నుంచి పైన ఫ్లైఓవర్ మీద ఉన్న వారిని అడిగాడు ఆ వ్యక్తి. ప్లీజ్ ఒక్క తాడు చూడండి, 6 ఉన్నారు, వీళ్ళు చనిపోతారు అని బ్రతిమలాడుకుంటున్నాడు. ఇక డ్రైవర్ సీటులో ఉన్న వ్యక్తి కారు బ్రేక్ మీద కాలు పెట్టి ఎలాగోలా ఆపుతున్నాడు. కానీ వారికి అప్పటికే లోనికి నీళ్లు వచ్చేశాయి. ఊపిరి ఆటం లేదు. బయట ఉన్న వ్యక్తి కాస్త గ్లాస్ ని కిందికి దించుకోమని సైగ చేసినా కూడా లోపల భయంతో వణికిపోతున్న వారికి ఏమీ అర్థం కావడం లేదు. అర్థమైన కారులోకి నీళ్లు వస్తాయనేది వారి భయం. ఎందుకంటే కారు అక్కడ నీళ్లలో మునిగిపోతూ ఉంది. సదరు యువకుడు పైన ఫ్లైఓవర్ మీద నుండి చూస్తున్న వారిని ఒక్క తాడు చూడండి, దారిన వెళ్లే లారీలనైనా ఆపండని ప్రాధాయపడుతున్నాడు. ఒక్క తాడు ఉంటే మనం వీరిని కాపాడొచ్చని చెప్పినా కూడా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అయితే ఆ సదరు మహిళ కూడా చూస్తూ ఉండిపోయింది. వెంటనే కారులో ఉన్న 6 ప్రాణాల గురించి ఆలోచించింది. ఆ తర్వాత ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తన చేతిలోని సంచిని గొడుగును కింద పడేసింది. వెంటనే తన చీర మొత్తం విప్పేసింది. ఆ చీరను కింద కారు పక్కన ఉన్న వ్యక్తికి విసిరేసినా కూడా పొడవు సరిపోలేదు. దీంతో ఆ పక్కనే ఉన్న మరో కుర్రాడు తన షర్ట్ ని విప్పి ముడేశాడు. ఆ యువకుడి ఉత్సాహం చూసిన ఇతర యువకులు తమ చున్నీలను విప్పి కట్టేశారు. మరో వ్యక్తి టీషర్ట్ ఇప్పేశాడు. అలా ఓ తాడుని తయారు చేశారు. అక్కడ సిగ్గుపడితే ప్రాణాలు పోయేటట్టున్నాయి. కానీ ఆ మహిళ చేసిన సాహసంతో తమ బట్టలను విప్పి ముడేసి కింద ఉన్న వ్యక్తికి అందించారు. తన చీరను పైన ఉన్న ఇనుప చువ్వలకు గట్టిగా కట్టేసి కిందకు విసిరేశారామె. సదరు యువకుడు కారు కదలకుండా ఉంచాడు. ఒక్కొక్కరిని బయటకు రమ్మని చెప్పి ఆ చీర కొంగుని పట్టుకోమని చెప్పారు. మీరు మునిగిపోరు, నన్ను నమ్మండి, ఇక్కడ లోతు లేదని చెప్పడంతో కారు డోరు తీసి ఒకేసారి వేగంగా బయటకు వచ్చేశారు. కానీ ఒక మహిళ మాత్రం ఊపిరాడక స్పృహ కోల్పోయింది. ఇంతలో రెస్క్యూ టీం అక్కడికి వచ్చింది. పైనుంచి నిచ్చెన వేసి ఒక్కొక్కరిని చీర సాయంతో పైకెక్కించారు. కానీ సదరు యువతి ఊపిరాడక భయంతో స్పృహ కోల్పోయింది. ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే తన చీరను ఇచ్చి 5 ప్రాణాలు కాపాడేందుకు ముందుకు వచ్చిన ఆ మహిళను అందరూ అభినందించారు. ప్రాణాలతో బయటపడ్డ వారు కూడా సదరు మహిళను చూసి దండం పెట్టారు. కన్నీళ్లతో తన కూతురు భానురేఖ వెంబడి ఆసుపత్రికి వెళ్లిపోయారు. ఆ మహిళ ధైర్యం, తెగువ, స్ఫూర్తిని నింపింది. మిగతా వారు సైతం తమ బట్టలను విప్పి ఆపదలో మానవత్వం, తెగువ చూపించారు. అందరి మధ్యలో ఉన్న మహిళ తన చీర కాస్త జారిపోతేనే సర్దుకుంటుంది. ఎందుకంటే తన గౌరవం, తన బట్టలని తెలుసు. చుట్టూ తోడేళ్లు ఉన్న ఈ సమాజంలో ఇలా చీర విప్పేందుకు ఎవరూ సాహసం చేయరు. కానీ ప్రాణం కంటే ఇంకేది విలువ కాదు. మనలాంటి వారు 6 కారులో ఉన్నారని తెలిసి తానేమీ ఆలోచించలేదు. కారులో చిక్కుకున్న 5 ప్రాణాలతో బయటపడడంతో ఆ మహిళ ఎంతో సంతోషించింది. ఆ తర్వాత తన చీరను తీసుకొని కట్టుకొని కనీసం ఫోటో కూడా తీయొద్దని చెప్పి తన సంచి చేతులు పట్టుకుని వెళ్లిపోయింది ఆమె. మనం దేవుడా అంటాం, కానీ ఇలా మంచి వాళ్ళ రూపంలోనే దేవుళ్ళుంటారు. మిగతా వాళ్ళు ఫోటోలు, వీడియోలు తీస్తున్నారు. కానీ ఆమె ప్రాణాలకు తెగించి కిందకు దిగిన యువకుడికి స్ఫూర్తినిచ్చింది. ప్రాణం కాపాడదామనే చెర విప్పానన్నారు ఆ మహిళ. కానీ మన తెలుగు యువతి స్పృహ కోల్పోయి ఆసుపత్రిలో చికిత్స చేస్తుండగానే ప్రాణాలు కోల్పోయింది. 20 ఏళ్ల భానురేఖ ఏపీకి చెందిన యువతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. ఆమె నీటితో కంటే కూడా కార్ అద్దాలన్నీ మొత్తం వేసేయడంతో పాటు భయంతో ఊపిరాడక స్పృహ కోల్పోయి ప్రాణాలు కూడా వదిలింది. ఈ ఘటన యావత్ దేశాన్ని షాక్ గురి చేసింది. అయితే సదరు మహిళ మాత్రం 5 ప్రాణాలు కాపాడి తన దారిన అలా తాను చేసి పెద్ద సాయమే కాదన్నట్టుగా వెళ్ళిపోయింది. మీరే చెప్పండి, ఈ రోజుల్లో నడి రోడ్డుపై చీర మొత్తం విప్పి ఎవరు ఇలా ఇస్తారు? నిజంగా ఇచ్చారంటే వాళ్ళు దేవతలే. మగాళ్లే వీడియోలు తీస్తూ సలహాలు ఇస్తుంటే తాను ప్రాణాలు కాపాడేందుకు తెగించి ముందుకు వచ్చింది. మిగతా వారికి స్ఫూర్తిగా నిలిచింది. ఆ మహిళకు మనం కూడా కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఎందుకంటే మానవత్వం అంతరించిపోతున్న రోజులేవి. మరి ఆ మహిళ గురించి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.